హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము మహాశివరాత్రి రోజు శివాలయంలో ఉపవాసం జాగరణ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము. అదేవిధంగా జాతక చక్రంలో గురువు, శుక్రుడు, శని గ్రహాలు బలంగా ఉంటే విద్యలో ఏ రంగాన్ని ఎంచుకోవాలో చూద్దాం. ముందుగా మహాశివరాత్రి రోజు శివాలయంలో అర్ధరాత్రి లింగోద్భవం సమయంలో శాస్త్రాలు, మంత్రాలు వింటూ, అక్కడ చెప్తున్న ప్రవచనాలను వింటూ ఉపవాసం జాగరణ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది చూద్దాము. ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో చెంచల అనే ఒక విధవ స్త్రీ అనేది ఉంటుంది. ఆమెకి భర్త చనిపోయినా కూడా ఇంద్రియ లోలంతో ఎవరితో పడితే వారితో సహవాసం చేయడం వలన ఒక పిల్లవాడు జన్మిస్తాడు. ఆ పిల్లవాడి పేరు దుశ్శలుడు. పేరుకు తగ్గట్టుగానే అన్ని దుర్గుణాలను పుణికి పుచ్చుకున్నాడు. ఒక శివరాత్రి రోజు అనుకోకుండా ఈ దుశ్శలుడు శివాలయానికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడో తెలియదు, కానీ అనుకోని కారణాల వల్ల అంటారు కదండి, జన్మానికో శివరాత్రి అని. ఆ విధంగా తన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో ఆ రోజు శివాలయానికి వెళ్తాడు. ఆ రోజంతా నిరాహారంగా ఉండి అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అక్కడ జరుగుతున్న ప్రవచనాలను వింటూ, శాస్త్రాలను వింటూ లింగ దర్శనం చేశాడు. అభిషేకాన్ని కూడా దర్శించాడు. ఇలా చేసిన పుణ్యం చేత అతనికి ఊర్ధ్వలోకాలలో స్థానం అనేది లభించింది. ఆ పుణ్యంతోనే చాలా కాలం ఊర్ధ్వలోకాల్లో సుఖంగా గడిపాడు. తదుపరి విచిత్రవీరుడు అని రాజుగా మరో జన్మ ఎత్తాడు. ఆ రాజుగా ఉన్నప్పుడు కూడా అతను ప్రతి మాసంలోనూ శివాలయంలో శివపూజలు చేస్తూ ఉపవాసం జాగరణ చేస్తూ ఉండేవాడు. ఇది చూసి పరమశివుడు మెచ్చుకొని ప్రత్యక్షమయ్యి, నువ్వు నా దగ్గర ఉండవలసిన వ్యక్తివి, ఈ భూమిలో ఉండాల్సిన వ్యక్తివి కాదు అని చెప్పేసి తనను తీసుకెళ్ళి తలలో పెట్టుకుంటాడు. ఈ స్థూల రూపంలో ఉన్న వ్యక్తిని సూక్ష్మ రూపంలోకి మార్చుకొని తన తలలో పెట్టుకుంటాడు. ఎప్పుడైతే దాక్షాయిని వియోగం అంటే అమ్మవారి వియోగం అప్పుడు పరమశివుడు బాధతో, కోపంతో రగిలిపోయి తన జటాజుటాలను విసిరివేసిన సమయంలో అందులోంచే వీరభద్రుడు బయటకి వచ్చాడు. మనం కూడా భగవంతుణ్ణి భక్తితో శివాలయంలో పూజలు చేసి జాగరణ చేయడం వలన సాక్షాత్తు శివగణాలలో ఒకరిగా ఉండిపోవచ్చు. ఆ పరమశివుడు మనల్ని తన తలపై పెట్టుకొని చల్లగా కాపాడుతూ ఉంటాడు. కనీసం ఇంటి దగ్గర పెద్ద పెద్ద క్షేత్రాలలో కాశీ, కాళహస్తి లాంటి క్షేత్రాలకు వెళ్ళకపోయినా ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళి గడపండి. శివుడు నెత్తిన పెట్టి చూసుకుంటాడు. మాంధాత చక్రవర్తి సాక్షాత్తు ఇతన్ని ఇంద్రభగవానుడే పెంచి పోషించాడని చెప్తూ ఉంటారు. అలాగే హరిశ్చంద్రుడు మొదలైన వారు కూడా ఈ శివరాత్రి వ్రతాన్ని చేసి తరించిన వారే. జాతకంలో గురుడు, శుక్రుడు, శని బలంగా ఉన్నప్పుడు విద్యారంగంలో ఈ రంగాన్ని ఎంచుకోండి. ముఖ్యంగా గురువు బాగున్నప్పుడు విద్యలో రాణిస్తారు, ఉన్నత విద్యలో చదువుకుంటారు. గురువు జాతకంలో బాగుంటే లా, MBA, ఫిలాసఫీ, ఫైనాన్స్, అలాగే సంస్కృత భాషలు నేర్చుకోవడం, టీచింగ్ ఫీల్డ్, ప్రొఫెసర్ లాంటివి, అలాగే ఏదైనా కోర్సెస్ నేర్చుకొని గవర్నమెంట్ జాబ్కు ప్రయత్నించడం, తర్కానికి సంబంధించినవి, జ్యోతిష్యానికి సంబంధించినవి, వేదానికి సంబంధించినవి, అదేవిధంగా వైద్యము, వేదాంతము లాంటి రంగాలను ఎంచుకుంటే బాగుంటుంది. ఇక శుక్రుడు బలంగా ఉంటే శుక్రుడు లలిత కళలకు అధిపతి. ఫైన్ ఆర్ట్స్ డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్, అలాగే ఇంటీరియర్ డిజైనింగ్, హాస్పిటాలిటీలలో జాయిన్ కావచ్చు. అదేవిధంగా మూవీ కోర్సెస్ చదువుకోవచ్చు. కానీ ఇందులో రాణించాలి అంటే మళ్ళీ వేరే గ్రహాలు తోడుండాలి. చదువుకోవడం మటుకు మాత్రం చేయొచ్చు. అదేవిధంగా గ్రహం జాతకంలో బాగుంటే సోషల్ వర్క్స్, ఆర్కిటెక్చర్, రీసెర్చ్, సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్లో చేయొచ్చు, రంగాన్ని ఎంచుకోవచ్చు.